మంగళగిరి రూరల్ సిఐని ఉన్నతాధికారులు వీఆర్లో ఉంచారు. 15 రోజుల క్రితం సిఐ శ్రీనివాసరావు హైకోర్టు సిబ్బందిపై దాడి చేశాడు. అత్యవసర ఫైల్స్ కోర్టు వాహనాన్ని పిఎస్కి తీసుకెళ్లాడు. సిఐ శ్రీనివాసరావు వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో సిఐ శ్రీనివాసరావుపై మంగళగిరి రూరల్ పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, హైకోర్టు ఆదేశాలతో సిఐ శ్రీనివాసరావుపై రూరల్ పిఎస్లో కేసు నమోదైనట్టుగా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? మంగళగిరి రూరల్ పిఎస్ లో కేసు నమోదవడంతో పాటు హైకోర్టు దీనిపైన తీవ్రంగా పరిగణించడంతో ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సిఐ శ్రీనివాసరావుని రాత్రి విఆర్ కు పిలవటం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకుంటే హైకోర్టుకు సంబంధించి హైకోర్టు సిబ్బందిపై దాడి చేయడంతో పాటు హైకోర్టుకు సంబంధించిన అతి ముఖ్యమైన ఫైల్స్ ఉన్న నా కారును కూడా దాదాపు 15 రోజుల క్రితం సిఐ కొంతమంది కానిస్టేబుల్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సిబ్బంది పైన చేయి వేస్తే తన పైన చేయి వేసినట్టుగా భావిస్తున్నామని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఉన్నతాధికారులకు సిఐ పైన కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేశారు. ఈ రోజు పోలీసు ఉన్నతాధికారులు సిఐను విఆర్ కు పిలిపించారు. హరి, రైట్, ఏంటంటే సిఐ శ్రీనివాసరావు అన్న వివరణ ఇచ్చారా దీనిపైన? సాక్షాత్తు ధర్మాసనమే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కోర్టు సిబ్బందిని దాడి చేసి అత్యంత ముఖ్యమైన ఫైల్స్ ను, అలానే ధర్మాసనానికి సంబంధించిన ఆ వెహికల్ ను తీసుకువెళ్లి తన పోలీస్ స్టేషన్ లో పెట్టుకుని పక్కనే అతి ముఖ్యమైన ఫైల్స్ జడ్జిలకు ఇవ్వాలి అంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ అవసరమైన జడ్జి ఫోన్ చేసుకుంటాడులే అంటూ అవహేళన చేయడాన్ని ధర్మాసనం చాలా సీరియస్ గా తీసుకుని అందుకే వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా మళ్ళీ హైకోర్టు ఎక్కడ చివాట్లు పెడుతుందా అని వెంటనే విఆర్ కి కూడా పంపించడం జరిగింది. అది రైట్, అంటే ఈ సిఐ వ్యవహార శైలి పైన వెనక్కి ఎవరన్నా ఉన్నారా? ఎవరి ప్రోద్బలంతో జరిగిందా, లేదంటే ఎవరైనా అండతోటి చేశారా? మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్న సిఐలంతా లోకేష్ అండతోనే చెలరేగిపోతున్నారు. తాడేపల్లిలో సిఐగా పనిచేస్తున్న వీరేంద్ర గాని, లేకపోతే మంగళగిరి రూరల్ పోలీస్ లో పనిచేస్తున్న ఇతను సిఐ శ్రీనివాసరావు గాని పూర్తిగా వీళ్ళంతా లోకేష్ అండదండలతోనే ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు, చెలరేగిపోతున్నారు. అయితే అనుకోకుండా కోర్టుకు దొరికిపోవడంతో తప్పనిసరి పరిస్థితి వీళ్ళని విఆర్కి పంపించడం జరిగింది. ఆల్ రైట్ అశోక్.